హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జీకే ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇవాళ మనం బ్రెయిన్లో ఉన్న 3 లేయర్స్ ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది చూద్దాం. ఇది పార్ట్ 3 జనరల్ సైన్స్ పైన. ఫ్రెండ్స్, మొత్తం బ్రెయిన్లో 3 లేయర్స్ ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు బ్రెయిన్ పైన. విచ్ ఈస్ ద ఇన్నర్ లేయర్ ఆఫ్ ది బ్రెయిన్ అంటే బ్రెయిన్లో ఉన్న ఇన్నర్ లేయర్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే లోపట ఉన్న లేయర్. A. Dura matter, B. Arachnoid matter, C. Pia matter, D. None. Second one, which is the outer layer of brain అంటే బ్రెయిన్లో ఉన్న బయట లేయర్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ Dura matter, B. Arachnoid matter, C. Pia matter, D. None. ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు మనం ట్రిక్స్ చూస్తే ఆ క్వశ్చన్స్కి మనకు ఆన్సర్స్ తెలుస్తాయి. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్లో మొత్తం 3 లేయర్స్ ఉంటాయి. మన బ్రెయిన్ చాలా సెన్సిటివ్. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి 3 లేయర్స్ ఉంటాయి. ఆ 3 లేయర్స్ ఏంటంటే డురా మ్యాటర్, అరకనైడ్ మ్యాటర్, పయా మ్యాటర్. ఐ రిపీట్, డురా మ్యాటర్, అరకనైడ్ మ్యాటర్, పయా మ్యాటర్. కానీ వీటి ఆర్డర్ ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది మనం ఇప్పుడు ట్రిక్లో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మొత్తం 3 లేయర్స్ ఉన్నాయి. ఆ 3 లేయర్స్ 3 కలర్స్లో ఉన్నాయి. ఒకటి లోపట ఉంది, ఒకటి మధ్యలో ఉంది, ఒకటి బయట ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ ఆర్డర్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు మనం ట్రిక్లో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇన్నర్ లేయర్ అంటే లోపట ఉన్న లేయర్ ఏంటంటే పయా మ్యాటర్. అది పీతో స్టార్ట్ అవుతుంది. సో పీ గుర్తుపెట్టుకోండి. పీ ఫర్ పయా మ్యాటర్. సెకండ్ వన్ మిడిల్ లేయర్ అంటే మధ్యలో ఉన్న లేయర్ ఏంటి అరక్నైడ్. అది ఏతో స్టార్ట్ అవుతుంది. సో ఏ ఫర్ అరక్నైడ్. అది బ్లూ కలర్లో ఉంటుంది చూడండి. థర్డ్ లేయర్ ఏంటంటే ఇది బయట లేయర్ అంటే అవుటర్ లేయర్ ఏంటంటే అది డురా మ్యాటర్. రెడ్ కలర్లో ఉంటుంది. డి ఫర్ డురా మ్యాటర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు 3 లెటర్స్ వచ్చాయి. పి, ఏ, డి. పి అంటే పయా మ్యాటర్, ఏ అంటే అరకనైడ్ మ్యాటర్, డి అంటే డురా మ్యాటర్. ఇప్పుడు మనం పైనుంచి అబ్జర్వ్ చేస్తే మనకు ఒక మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుంది. ఏంటి? ప్యాడ్. ప్యాడ్ అంటే తెలుసు కదా, ఎగ్జామ్ ప్యాడ్. సో ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే ఒక ఎగ్జామ్ ప్యాడ్ పైన బ్రెయిన్ ఇమేజ్ ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. మీకు ఆటోమేటిక్గా ఈ 3 లేయర్స్ గుర్తుంటాయి. ఇలా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ ప్యాడ్, దానిపైన బ్రెయిన్. ప్యాడ్ అంటే పయా మ్యాటర్, ఏ అంటే అరకనైడ్, డి అంటే డురా మ్యాటర్. సో ఫ్రెండ్స్, ఇలా మీరు ఇమేజ్ రూపంలో గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఏది అయినా ఆటోమేటిక్గా గుర్తుంటుంది. దీనికి ఎక్కువ బైహార్డ్ కూడా అవసరం లేదు. బట్టి పడితే జస్ట్ 1-2 డేస్ గుర్తుంటుంది అంతే. సో ఫ్రెండ్స్, ఇలా గుర్తుపెట్టుకోవడానికి మీరు ట్రై చేయండి. మళ్ళొకసారి చెప్తాను. పిఏడి ప్యాడ్ అంటే పీ ఫోర్ పయా మ్యాటర్, ఏ ఫోర్ అర్కనైడ్ మ్యాటర్, డి ఫోర్ డురా మ్యాటర్. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చెప్దాం. బ్రెయిన్ ఇమేజ్ ఆన్ ప్యాడ్. ఓకేనా ఫ్రెండ్స్, ప్యాడ్ గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్ గుర్తుపెట్టుకోండి, మీకు ఆటోమేటిక్గా ట్రిక్ గుర్తుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ ఫ్యూచర్లో చేస్తాను. థ్యాంక్ యూ.